మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో ఎథరిక్ బాడీ అంటే ఏంటి, ఆరా అంటే ఏంటి, ఆ ఎథరిక్ బాడీ ఎలా కనిపిస్తుంది, ఆ, ఏ మన మనస్థితి ఎలా ఉంటే అది ఎంత లెంత్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎథరిక్ బాడీని చూడటం సాధ్యమేనా, ఇలాంటివి డిస్కస్ చేస్తున్నాం కదా. సో కొంచెం సాధన అన్నది చేయకుండా ఏది సాధించలేం కదా. అలాగే మనం ఎథరిక్ని చూడాలంటే ఓర్పుతో సాధన చేయడం తప్పించి మరో దగ్గర దారి లేనే లేదు. అయితే సాధన ఎలా చేయాలో ఈ రోజు ఒక పద్ధతిని డిస్కస్ చేసుకుందాం. అదేంటి అంటే, ఇలాంటి విషయాల్లో ఈ ఎథరిక్ బాడీని చూడాలి, ఆరా ఎలా కనిపిస్తుంది, ఆ ప్రతి మనిషికి ఉంటుంది కదా, దాన్ని చూడాలి అంటే ఏం చేయాలి అని ఇలాంటి విషయాల్లో ఉత్సాహం చూపించి ఒక మనిషిని ముందుగా వెతికి పట్టుకోవాలి. ఆయనని తన చేతిని చాచమని చెప్పాలి. వేళ్ళని పిడికిలిలాగా ముడిచి పట్టుకోకుండా వేళ్ళు దూరం దూరంగా జరిపి ఉండేలా, అన్ని వేళ్ళు స్పష్టంగా కనిపడేలాగా ఆ చెయ్యి చాపబడి ఉండాలి. సో ఆ చెయ్యి ఎలా చెప్పాలంటే, ఆ వెనుక మరీ ఆ చెయ్యి వెనుక మరీ తెల్ల రంగు గోడ కానీ కట్టెన్ కానీ ఉండకూడదు. ఆ చేతి వెనక ఉండే భాగం చీకటిగా కానీ మట్టి లాంటి తేలిక రంగులో కానీ ఉండాలి. సో ఆ చెయ్యి చేతి వేళ్ళ వైపు మన దృష్టిని ప్రసరింప చేయాలి. మరీ గుడ్లు మిటకరించి ఆ, ఆ చేతి వేళ్ళ వంక చేతి వంక తేరిపారా చూడకూడదు. చూడటంలోనే ఒక చిన్న కిటుక ఉంది. సరైన చోట్లో సరైన పద్ధతిలో చేతి వైపు చూడాలి. అలా చూస్తే ఆ చేతిని అంటుకొని మెల్లగా రెపరెపలాడుతున్న ఊదా నీలి రంగు సిగరెట్ పొగలాంటి వెలుతురు ఒకటి మన కంటికి కనిపిస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు చేతికి సుమారు అంగుళంలో 8వ వంతు దూరం వరకు ఈ కాంతి వ్యాపించి ఉన్నట్టు కనిపించవచ్చు. చాలా మందికి చెయ్యి తప్ప మరొకటి ఏదీ కనిపించదు. ఎందుచేతనంటే వాళ్ళు చూసే చూపు ప్రయత్నంలో అతి అనే పాలు ఎక్కువ అవుతుంది కాబట్టి. వాళ్ళు తమ చూపు తీక్షణతను కాస్త ఇంకాస్త మరి కాస్త తగ్గించడం చేస్తే వాళ్ళకి ఆ వస్తువు తప్పక కనిపిస్తుంది. కాస్త తేలిగ్గా చూడటం నేర్చుకోవాలి. ఒక ఆయన ఇంకొకడికి దూరంగా ఉన్న అడవిని చూపిస్తూ ఉంటాడు. ఈయన కాసేపు పరీక్షగా చూసి, ఎక్కడుందండి అడవి, నా కళ్ళకు అన్ని చెట్లే కనిపిస్తున్నాయి అన్నాడట. అలాంటి చూపు కాదు మనకు కావాల్సింది. చెట్లే అడవి అని అర్థం చేసుకోగల దృక్పథం కావాలి మనకి. కాబట్టి మన శరీరంలోని టెన్షన్ తగ్గించుకొని ముందుగా రిలాక్స్ అయిపోవాలి. మరీ అంత ప్రయత్నం చేయకూడదు. ఓపిగ్గా సాధన చేస్తే మనకు తప్పకుండా ఈ ఎథరిక్ బాడీ కనిపించి తీరుతుంది. ఇంకో పద్ధతిలో కూడా ఈ ఎథరిక్ని చూడటానికి సాధన చేయవచ్చు. ఇంకో మనిషి సాయం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇక్కడ. సాధన మన మీద మనమే చేసేసుకోవచ్చు. ఓ చోట్లో సుఖంగా కూర్చోవాలి. ఎదురుగా ఉన్న వస్తువు, టేబుల్ కానీ గోడ కానీ మన నుంచి కనీసం ఒక 6 అడుగుల దూరంలో ఉండేటట్టు కూర్చోవాలి. స్థిరంగా గాఢంగా నెమ్మదిగా శ్వాస పీల్చి మన ముందుకు మన 2 చేతుల్ని చాపి బొటన వేళ్ళపై చూసేలాగా, బొటన వేళ్ళు పైవైపు ఉండేలాగా 2 చేతి వేళ్ళు చివర్లకు ఒకదానితో మరొకటి తేలికగా తగులుతూ ఉన్నట్లు ఉంచుకోవాలి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మనం ఒక చోట సుఖంగా కూర్చొని ఎదురుగా ఉన్న వస్తువు, ఆ వస్తువు టేబుల్ కానీ గోడ కానీ మన నుంచి కనీసం ఎంత దూరంలో ఉండాలి, 6 అడుగుల దూరంలో ఉండాలి.
స్థిరంగా, గాఢంగా, నెమ్మదిగా శ్వాస పీల్చి మన ముందుకు మన 2 చేతుల్ని చాపి బొటన వేళ్ళు పై వైపు ఉండేలాగా 2 చేతి వేళ్ళ చివర్లను ఒకదానితో ఒకటి తేలికగా తగులుతూ ఉండేటట్లు ఉంచుకోవాలి. ఇప్పుడు మన వేళ్ళను కొద్దిగా దూరంగా జరపాలి. అంగుళంలో ఎనిమిదో వంతు దూరంగా కానీ, పావు అంగుళ దూరంలో కానీ మన వేళ్ళు జరిగిన పరిస్థితిలో మన వేళ్ళ మధ్య ఏదో వింత కనిపిస్తుంది. లేత ఊదా రంగు పొరలాగా దాదాపు మెరుస్తున్న ఓ పదార్థం మన వేళ్ళ చుట్టూ ఆవరించబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ వింత పదార్థాన్ని ఎథరిక్ అంటామన్నమాట. సో మన వేళ్ళను నెమ్మదిగా దూరంగా తీసుకెళ్తే ఈ ఎథరిక్ విన్యాసాలు స్పష్టంగా చూడవచ్చు. మన వేళ్ళ దూరం కాగానే ఒక్కోసారి ఈ ఎథరిక్ మాయం కూడా అయిపోవచ్చు. అలా జరిగితే 2 చేతి వేళ్ళను మళ్ళీ దగ్గరగా కలిపి మళ్ళీ ఈ సాధనని కొనసాగించాలి. మనకు ఎథరిక్ కనిపించి తీరుతుంది. మనకు కావలసిందల్లా ఏంటి? విశ్వాసం, తర్వాత సాధన, ప్రాక్టీస్ మాత్రమే. సంగీత సాధనని ఎప్పుడు ఇంకా ఎప్పుడు విద్వాంసులు చేస్తుంటారనే సత్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే నిరంతర సాధనతో మనము కూడా ఇలాంటి అద్భుతాలను చక్కగా చూడగలుగుతాము. ఇంకోసారి మన చేతి వేళ్ళ చూసుకోవాలి. పరీక్షగా చూస్తే ఒక వేలు నుంచి మరో వేలు వైపుకు ఈ పొగమంచు లాంటి ఎథరిక్ ప్రవహిస్తూ మనకి కనిపిస్తుంది. మనం ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఈ ప్రవాహం కుడి చేయి నుంచి ఎడమ చేతి వైపుకు కానీ, ఎడమ చేతి వేళ్ళ నుంచి కుడి చేతి వేళ్ళ మీదకు కానీ ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఈ ప్రవాహాలు స్త్రీ పురుషుల్లో భిన్నంగా ఉండవచ్చు. ఈ ప్రవాహాల పయనం మన ఆరోగ్య పరిస్థితికి కానీ, మన మానసిక పరిస్థితికి కానీ అనుకూలంగా ఉంటూ కనిపిస్తాయి. మన ఆలోచనల పదం కూడా ఈ ఎథరిక్ పవనాల వర్తనంపై తమ ప్రభావాన్ని చూపించవచ్చు. ఈ ఎథరిక్ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న వ్యక్తి మనకు సహకరిస్తే మన అరచేతితో సాధనను సాగించవచ్చు. సహకరించేవారు స్త్రీ అయితే మరీ మంచిది అంటారు రాంప. ఓ కుర్చీలో మన ఎదురుగా అరచేతులు పైకి ఉండేలా పట్టుకోవాలి. మనం కూడా మన అరచేతులు కింద వైపుకు ఉండేలా మనతో సహకరించే వ్యక్తుల చేతుల మీద దగ్గరగా మన చేతులు వచ్చేటట్టు మన చేతులని చాచాలి. మన ఇద్దరి చేతుల మధ్య దూరం సుమారు 2 అడుగులు ఉన్నప్పుడు మన చేతుల నుంచి చల్లని లేదా వెచ్చని గాలి ప్రవాహం వీస్తున్నట్లు మనకి తెలుస్తుంది. ఈ వాయు ప్రవాహం అరచేతి మధ్య భాగంలో మొదలవుతుంది. కుడి చెయ్యి నుంచి ఒక విధంగా, ఎడమ చెయ్యి నుంచి మరో విధంగా ఈ గాలి చలనాలు ఉండవచ్చన్నమాట. అవతల వ్యక్తి పురుషుడైతే ఒక విధంగా, స్త్రీ అయితే మరో విధంగా కూడా ఈ కదలికలు ఉంటాయి. ఈ వాయు ప్రవాహం చల్లగా కానీ, వెచ్చగా కానీ ఉంటుందనుకున్నాం కదా. గాలి వెచ్చగా ప్రవహిస్తూ ఉంటే పైన ఉన్న నీ చేతిని కింద చేతికి సరిగ్గా సమాంతరంగా ఉంచకుండా కొద్దిగా కోణం మార్చి కాస్త ఏటవాలుగా ఉండేటట్టు కదిలించి చూస్తే వీస్తున్న గాలి వేడి ఎక్కువ అవుతుందన్నమాట. సో ఈ పరిస్థితిని చేరుకున్న తర్వాత మనం చేతుల మధ్య స్థలంలోనికి పరిశీలనంగా చూస్తే మనకు స్పష్టంగా ఎథరిక్ అనేది కనిపిస్తుంది. ఈ ఎథరిక్ ఓ నోటి నుంచి వస్తున్న సిగరెట్ పొగ రంగులో కాకుండా వేరుగా సిగరెట్ నుండే వెలువడే పొగ రంగులో, అంటే మురికి గ్రే రంగు పొగలా కాకుండా లేత నీలి వర్ణంతో కనిపిస్తుంది అన్నమాట. సో మన శరీరంలో ప్రవహించే విద్యుత్ తాలూకు బయటకు కనిపించే అయస్కాంత క్షేత్రమే ఎథరిక్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దీన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. దీన్నే ఎథరిక్ అనే పదాన్ని వినిన వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు దెయ్యం అని పిలుస్తూ ఉంటారనమాట. సో ఆరోగ్యంతో ఉండి
ఉన్నట్టుండి మరణించిన వ్యక్తి తాలూకు అయస్కాంత క్షేత్రం ఎథరిక్ వెంటనే నశించిపోకుండా శరీరం నుంచి బయటకు తప్పుకుని ఓ గమ్యం అంటూ లేకుండా అటు ఇటు ఆలోచన అంటే మనస్సు లేని స్థితిలో పిచ్చిగా విహారాలు చేస్తూ ఉంటుంది. గ్రహాంతర జీవులకి ఈ దెయ్యాలకి బాగా తేడా ఉంటుంది అంటారు రాంబా. ఈ తేడాల గురించి మరోసారి మనం చర్చించుకుందాం అంటున్నారు ఆయన. ప్రస్తుతానికి ఈ దెయ్యాల సంగతి కాస్త గమనిద్దాం. పాత శ్మశానాల్లో వీధి దీపాలు ఏమీ లేని చోట కొత్తగా నిర్మించిన సమాధుల్లో నుంచి రాత్రులలో నీలిరంగు దెయ్యాలు నెమ్మదిగా బయటికి వస్తుంటాయనే మాటలని మనలో చాలా మంది వినే ఉంటారు కదా. సో ఆ రోజే మరణించిన శరీరం తాలూకు ఎదురి శరీరంలో నుంచి బయటికి వచ్చి ఇలా దెయ్యాలు అనే పేరుతో పిలువబడుతూ ఉంటాయి. వేడి నీళ్ళు బాగా కాగిన తర్వాత స్విచ్ ఆపేస్తే ఎలక్ట్రిక్ కెటిల్లోని వేడి మెల్లగా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి లాగానే ఈ దెయ్యాలు శవాలలో నుంచి బయటపడే పద్ధతిని ఊహించవచ్చు అన్నమాట మనం. చల్లారిపోతున్న కెటిల్ చుట్టూ వేడి తగ్గిపోయినట్టుగానే చచ్చిపోతున్న శరీరంలో నుంచి అంటే చావు నెమ్మది నెమ్మదిగా ఓ క్రమంలో జరుగుతుందనే విషయం కూడా మనం మర్చిపోకూడదు ఇక్కడ. అందుకే చచ్చిపోతున్న శరీరంలో నుంచి ఎథరిక్ బయటకు మెల్లగా మెల్లగా చల్లగా జారుకుంటూ శక్తిని మెల్లమెల్లగా కోల్పోతూ ఉంటుంది. కొన్ని దెయ్యాలు మాత్రం ఓ పట్టాన శరీరం మరణించిన స్థలాన్ని అంత సులభంగా వదిలిపెట్టవు. అనేక రోజులు ఓ చోటునే పట్టుకొని వేలాడే దెయ్యాల గురించి మనం ఇంకా ముందు ముందు చెప్పుకున్నాం. సో సాధన, ఇంకా సాధన, ఇంకా సాధన కొనసాగించాలి. మన చేతుల వంక చూస్తూ సాధన చేస్తున్నప్పుడు మన శరీరం వైపు దృష్టి సారిస్తూ సాధన చేయాలి. ఓ స్నేహితునితో కలిసి సాధన సాగించాలి. ఎథరిక్‌ని చూడటానికి సాధన చేయడం తప్ప మరో పద్ధతి లేనే లేదు. సో ముందుగా ఎథరిక్‌ని చూడగలిగే శక్తి సంపాదించుకున్న తరువాతే ఎథరిక్ కన్నా ఇంకా చాలా సూక్ష్మమైన ఆరాలను మనం చూడగలుగుతాం. మరి ఇవి నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ట్రై చేయండి. సాధన చేయండి. చేయగా కంపల్సరీగా ఆ ఎథరిక్ బాడీ అనేది కనిపించి తీరుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.